హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన ఐపాక్ టీంని ప్రజల్లోకి పంపించడం అనేది జరిగిందని ఆ పార్టీ నాయకులు మనకు వెల్లడించారు. అలాగే ఏదైతే ఫిబ్రవరి 15 వరకు టార్గెట్ పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన యొక్క పార్టీ కార్యకర్తలను, కమిటీ, బూత్ స్థాయి సభ్యులను మొత్తాన్ని డిజిటలైజేషన్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే పార్టీ శ్రేణులు తన పనిని వేగవంతం చేసినట్లు మనకు అవపడుతుంది. అయితే ఆయన ఏదైతే ప్రకటన చేశారో పాదయాత్రపై, దీనిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందని ఆయన ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ప్రజల్లోకి పంపించారంట. దీని ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకొని రాబోయే రోజుల్లో ఎలా ఈ ప్రభుత్వంపై పోరాడాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి బస్సు యాత్రతో వెళ్ళాలా లేదా పాదయాత్రతో వెళ్ళాలా అనేది నిర్ణయం తీసుకోబోతున్నారని, అయితే పార్టీ శ్రేణుల అభిప్రాయం ప్రకారం పాదయాత్ర అయితే పక్కాగా ఉంటుంది. రాబోయే రోజుల్లో బస్సు యాత్ర చేయాలా, లేకపోతే అక్కడ పార్టీ కార్యకర్తల కోసం పరామర్శ యాత్రను చేయాలా, లేకపోతే తాడేపల్లిలోని ఏదైతే కార్యకర్తల కోసం కొన్ని మీటింగ్లు పెట్టి వారి నియోజకవర్గాల సమస్యలు తెలుసుకొని వారి కోసం ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఒకే కొన్ని నిబంధనలతో ఆ టీంని ప్రజల్లోకి పంపించడం జరిగిందంట. అయితే రాబోయే రోజుల్లో వారు ప్రజల్లో తిరిగి ప్రజల అభిప్రాయం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ఈ ఫిబ్రవరి లాస్ట్ కల్లా వారు ఒక నివేదికను ఇవ్వబోతున్నారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేసే పాదయాత్ర కానీ, ప్లేనరీ కానీ, అలాగే బస్సు యాత్ర కానీ వీటికి సంబంధించిన షెడ్యూల్ అతి త్వరలో, అంటే మార్చి ఫస్ట్ వీక్లో కానీ, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ ఈ నివేదిక అందిన వెంటనే వస్తుందని, అలాగే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్లాలని పక్కా ప్రీ ప్లాన్డ్గా అక్కడ పిఎస్సి కమిటీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్కెచ్ గీస్తున్నానని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని, అలాగే రాబోయే రోజుల్లో 2029లో ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పక్కాగా ప్రణాళికలు వేస్తుంది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని, బస్సు యాత్ర అని, ప్లేనరీ అని ప్లాన్ చేస్తున్నారో వీటిపై ప్రజల అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదికను ఇవ్వటం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఏ విధంగా ఉంటుంది ఆ నివేదిక, దాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.